ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం బీఈడీ ప్రవేశ కోసం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ఏపీ ఎడ్సెట్ 2026 ప్రవేశ పరీక్ష నిర్వహణకు సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయని ప్రాంతీయ సమన్వయకర్త ఆదికవి నన్నయ్య విశ్వవిద్యాలయం విద్యా కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ కొండ్రు సుబ్బారావు తెలిపారు. ఈ ప్రవేశ పరీక్ష మే 8వ తేదీన తూర్పు మరియు పశ్చిమ గోదావరి జిల్లాలలోని మొత్తం 16 పరీక్షా కేంద్రాలలో సైన్స్ విద్యార్థులకు ఉదయం 9 గంటల నుండి 11 గంటల వరకు, ఆర్ట్స్ విద్యార్థులకు మధ్యాహ్నం 12:30 నుండి 2:30 నిర్వహించబడుతుంది. తూర్పు గోదావరి జిల్లాలోని 7 కేంద్రాలలో 2609 మంది, పశ్చిమ గోదావరి జిల్లాలోని 9 కేంద్రాలలో 2013 మంది అభ్యర్థులు పరీక్షకు హాజరు కానున్నారు. పరీక్షను ఎటువంటి ఇబ్బందులు లేకుండా, నిష్పక్షపాతంగా మరియు పారదర్శకంగా నిర్వహించేందుకు సమగ్ర చర్యలు చేపట్టినట్లు సుబ్బారావు తెలిపారు. అకాల వర్షాలు, ఈదురుగాలుల దృష్ట్యా పాపికొండల యాత్రని అధికారులు నిలిపివేశారు. యాత్రను తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు జలవనరుల శాఖ అధికారులు వెల్లడించారు. వాతావరణం అనుకూలించాక విహారయాత్ర వివరాలు ప్రకటిస్తామని అధికారులు వెల్లడించారు. ఈ వేసవిలో పాపికొండల యాత్ర నిలిచిపోవడంతో సుదూర ప్రాంతాల నుంచి వచ్చిన పర్యాటకులు నిరాశకు గురవుతున్నారు. గోదావరి తీరాన ఉన్న శ్రీత్యాగరాజ నారాయణదాస సేవా సమితి అమృత మహోత్సవాలు నేటి సాయంత్రం నుంచి ఘనంగా ప్రారంభం కానున్నాయి. తొలి రోజున ప్రముఖుల సంస్మరణార్థం వారి వారసుల సహకారంతో విశాఖపట్నంకు చెందిన గురువిల్లి అప్పన్న బృందం నాదస్వరంతో ఉత్సవాలకు శ్రీకారం చుడతారు. అనంతరం స్థానిక కళాకారులు పంచరత్న కీర్తనలు ఆలపిస్తారు. పాత తుంగపాడులో రైతులకు రాజాగరం ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ కొత్త పట్టాదారు పాస్ పుస్తకాలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతుల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయమని, భూ సమస్యల పరిష్కారానికి తాము ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటామని పేర్కొన్నారు. రెవెన్యూ రికార్డుల ప్రక్షాళన ద్వారా అర్హులైన ప్రతి రైతుకు పాస్ పుస్తకాలు అందేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు. సాంకేతిక కారణాల వల్ల నిలిచిపోయిన సమస్యలను కూడా త్వరితగతిన పరిష్కరిస్తామన్నారు. ఇటీవల ప్రకటించిన 10వ తరగతి పరీక్షా ఫలితాల్లో ఉత్తమ ప్రతిభ కనపరిచిన 27 మంది ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులను నిన్న సాయంత్రం తూర్పుగోదావరి కలెక్టరేట్లో కలెక్టర్ కీర్తి చేకూరి, జాయింట్ కలెక్టర్ వై మేఘస్వరూప్, రాజమహేంద్రవరం నగరపాలక సంస్థ కమిషనర్ రాహుల్ మీనా, అసిస్టెంట్ కలెక్టర్ క్షితిజ్ ఆదిత్య శర్మ ఇతర అధికారులు ఘనంగా సత్కరించి అభినందించారు. ఈ సందర్భంగా కలెక్టర్ విద్యార్థులతో ముచ్చటిస్తూ తన చిన్ననాటి అనుభవాలను పంచుకున్నారు. 10వ తరగతిలో అత్యుత్తమ మార్కులు సాధించడం ద్వారా విద్యార్థుల్లో ఉన్నత లక్ష్యాలను చేరుకునే ధైర్యం పెరుగుతుందని తెలిపారు. కష్టపడే స్వభావం, పట్టుదల ఉంటే ఏదైనా సాధించవచ్చని స్పష్టం చేశారు. ప్రయత్నం చేయడం మాత్రమే మన చేతుల్లో ఉంటుందని, ఫలితాలపై ఆందోళన చెందకుండా నిరంతరం కృషి చేస్తే విజయాలు స్వయంగా వస్తాయని చెప్పారు. ఫలితాలు అనుకున్న విధంగా రాకపోయినా చదువును ఎప్పటికీ మానకూడదని సూచించారు. తల్లిదండ్రులు పిల్లల చదువుపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని, ముఖ్యంగా ఆడపిల్లల విద్యకు ప్రాధాన్యత ఇచ్చి చిన్న వయసులో వివాహాలు చేయకుండా ఉన్నత విద్యకు ప్రోత్సహించాలని కోరారు. ఈ నెలాఖరులోగా పన్నులు చెల్లించిన గ్రామ పంచాయతీల్లోని పన్ను చెల్లింపుదారులకు ప్రభుత్వం 5% రాయితీ ప్రకటించిందని తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి తెలిపారు. జిల్లాలో ఇప్పటికే 3427 మంది ఆస్తి యజమానులు ముందస్తుగా పన్ను చెల్లించి 5% రాయితీని పొందినట్లు తెలిపారు. ఈ అవకాశాన్ని మిగిలిన పన్ను చెల్లింపుదారులు కూడా సద్వినియోగం చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో ప్రభంజనం సృష్టించి అధికారాన్ని చేపట్టేందుకు కేవలం 10 సీట్ల వద్ద నిలిచిన టీవీకే అధినేత విజయ్కు కాంగ్రెస్ పార్టీ మద్దతు ప్రకటించింది. టీవీకే ప్రభుత్వ ఏర్పాటుకు మద్దతు ఇవ్వాలని కాంగ్రెస్ను విజయ్ స్వయంగా కోరారు. దీంతో టీవీకేకు మద్దతు ఇచ్చేందుకు తమిళనాడు కాంగ్రెస్ ఏకగ్రీవంగా నిర్ణయించింది. విజయ్ ఈ నెల 7న ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నట్లు తెలుస్తోంది. పార్టీ శాసనసభాపక్ష నేతగా మంగళవారం ఎన్నికైన విజయ్ గవర్నర్ను కలిసి ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించాలని కోరనున్నారు. అసెంబ్లీలో బలం నిరూపించుకోవడానికి 2 వారాల సమయం కావాలని ఇప్పటికే ఈ మెయిల్ ద్వారా గవర్నర్ను కోరారు. ప్రస్తుతం టీవీకే ఎమ్మెల్యేలను విజయ్ మహాబలిపురంలోని శిబిరానికి తరలించారు.